బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమితో మాజీ సీఎం లాలూ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. లాలూ ఇంటి నుంచి రోహిణి ఆచార్య వెళ్లిపోయాక మరో ముగ్గురు కూతుళ్లు కూడా బై చెప్పేశారు. రోహిణి ఆచార్యకు జరిగిన అన్యాయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎంతమంది పిల్లలన్నది చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓటమి పాలైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా భారీగా కోల్పోయింది. ఆర్జేడీ ఓటమితో లాలూ కుటుంబంలో గొడవలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రోహిణి ఆచార్య, తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్లపై సంచలన ఆరోపణలు చేశారు. తనలా ఎవరూ మోసపోవద్దని, అన్ని అవమానాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రోహిణి ఆచార్య లాలూ ఇంటి నుంచి వెళ్లిపోయాక మరొక ముగ్గురు కూతుర్లు రాజలక్ష్మి, చందా, రాగిణి కూడా పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. రోహిణి ఆచార్యకు జరిగిన అన్యాయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ భగ్గుమన్నారు. తన సోదరికి జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేనన్న ఆయన దీని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి జంటకు 7 కూతుర్లు. రోహిణి ఆచార్య, మీసా భారతి, అనుష్క యాదవ్, రాజలక్ష్మి యాదవ్, రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమ యాదవ్. 2 కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్. ఆర్జేడీ వ్యవహారాలన్నీ తేజస్వి యాదవ్ చూస్తున్నారు. లాలూ ప్రసాద్ కుటుంబంలో గొడవలు కొత్తవి కాదు. గతంలో తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు దేశంలోనే చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరించడంతో తేజ్ ప్రతాప్ సొంత కుంపటి పెట్టుకున్నాడు. అయినప్పటికీ ఓటమి పాలయ్యాడు. రాజకీయ పరపతిని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాడు లాలూ. బీహార్, యూపీ రాజకీయాలు కుటుంబాలతో కూతుళ్లకు పెళ్లి చేసి బంధుత్వం కలుపుకున్నాడు. తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్లకు వివాహాలు చేశాడు. అల్లులలో కొందరికి రాజకీయాలతో సంబంధం లేదు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. రోహిణి ఆచార్య భర్త సమరేష్ సింగ్ వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజనీర్, సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఒక కూతురు మీసా భారతి మాత్రం రాజకీయాల్లో ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మీసా భారతి మీద కేసులు కూడా ఉన్నాయి. మీసా భర్త శైలేష్ కు సొంతంగా ఐటీ కంపెనీ ఉంది. ఇక ల్యాండ్ ఫేర్ జాబ్ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసులో రాగిణి యాదవ్ ను ఈడీ విచారించింది. చందా యాదవ్ భర్త విక్రమ్ సింగ్ కు రాజకీయాలతో సంబంధమే లేదు. ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు. హేమ యాదవ్ భర్త వినీత్ యాదవ్, వారిది రాజకీయ కుటుంబమే. అనుష్కరావు భర్త చిరంజీవిరావు హర్యానాలోని పాపులర్ కాంగ్రెస్ లీడర్ అజయ్ సింగ్ యాదవ్ కొడుకు. రాగిణి యాదవ్ భర్త రాహుల్ యాదవ్, ఈయన సమాజ్వాదీ పార్టీ నేత. హేమ యాదవ్ వినీత్ యాదవ్ ను పెళ్లి చేసుకున్నారు. రాజలక్ష్మి యాదవ్ భర్త తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. ఈయన ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు మేనల్లుడు. ఇది బీహార్, ఆర్జేడీ, యూపీ, ఎస్పీల మధ్య రాజకీయ బంధాన్ని బలోపేతం చేసింది.